పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ముత్తూట్ ఫిన్ కార్ప్ సంస్థలో కలెక్షన్ స్కామ్ వెలుగు చూసింది. ఆస్తులు తాకట్టు పెట్టి రుణం తీసుకున్న కస్టమర్ల సొమ్మును సంస్థకు చేర్చకుండా దారి మళ్లించినట్లు బయటపడింది. ఈ స్కామ్లో మేనేజర్ అనిశెట్టి వినోద్, మరో ఉద్యోగి నొక్కేశారు. కస్టమర్ల ఫిర్యాదుతో చేపట్టిన ప్రాథమిక విచారణలో మొత్తం 26 మంది ఖాతాల్లో సొమ్ము జమ అయినట్లు బయటపడింది. ఈ మొత్తం సుమారు 10 లక్షల వరకు ఉంటుందని విచారణాధికారి వెల్లడించారు. 3 నెలల క్రితం ఇదే బ్రాంచ్లో 40 లక్షల రూపాయల సొమ్మును కాజేయగా ఇప్పుడు మరో ఘటనతో ఖాతాదారుల ఆందోళన చెందుతున్నారు. లోన్ అయిపోతుంది. మరి 6,000 అడిగారు. 6,000 అడిగితే సరే మీరు మాకు లోన్ ఇచ్చేయండి, సెలక్షన్ అకౌంట్ లో వేసాక మీకు 6,000 12,000 మీ అకౌంట్ లో కొట్టేస్తానండి. అది కడతారులే వెళ్ళిపోండి, మీరు కడతారా అని అడిగాడు. సరే నేను కడతాను. శుక్రవారం వచ్చారు వాళ్ళు, ఇదే రోజు. మీరు సోమవారం రండి, బ్యాంక్ టైంకి రండి, కడతాను అన్నాను. వాళ్ళు సోమవారం బ్యాంక్ టైంకి వచ్చారు, కట్టేశాను. ముందే నేను ముందు కట్టేస్తాను, బ్యాంక్ ముందు పంపేస్తాను, తొందరగా అవుతుందా అలా తీసుకుంటే లోన్ వచ్చేటప్పుడు 6,000 11 గంటలు కట్టేపోవాలి కదా. నేను 11 గంటలు కట్టవాలి కాదు కదా. నా ఫోన్కి ట్రాన్స్ఫర్ చేయి, నేను వెంటనే బ్యాంక్ కట్టేస్తాను. అప్పుడు నా బ్యాంక్లో నుంచి నా ఫోన్లో చేశాను. యాక్చువల్గా ఇక్కడ నర్సాపూర్ బ్రాంచ్లో కొంచెం ఈఎంఐ ఇష్యూస్ వచ్చి రావడం వల్ల ఒక 26 కస్టమర్స్ వాళ్ళ ఈఎంఐ అమౌంట్ అనేది మోసపోయామని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం నేను ఇక్కడికి వచ్చాను. సో నేను వెరిఫై చేస్తున్నాను. వెరిఫై చేసిన ఏదైతే ఉందో ఆ వెరిఫికేషన్ అనేది నేను కంపెనీకి హై అథారిటీకి పంపిస్తాను. దాని తర్వాత లీగల్ యాక్షన్ అనేది ఉంటుంది. సో లీగల్ యాక్షన్లో అతనికి ఏదైతే ఉంటుందో సో దాన్ని బేస్ చేసుకొని రికవర్ అనేది ఉంటుందండి. అమౌంట్ అనేది ఇంకా నాట్ ఎట్ ఫైనలైజ్డ్ అండి. సో ఎందుకంటే నేను 26 మెంబర్స్ని పిలిచాను. సో వాళ్ళలో నాకు ఒక 10 మెంబర్స్ మాత్రమే వచ్చారు. సో మిగతా వాళ్ళది ఫ్రాడ్ జరిగిందో లేదో మనం కనుక్కోకుండా చెప్పకూడదు, డిస్క్లోజ్ చేయకూడదు. ఇప్పటివరకు అయితే అతను బియ్యం ఇక్కడ పనిచేసే బియ్యం ఒప్పుకున్న అమౌంట్ అయితే ఒక 3,97,000 దాకా ఒప్పుకున్నాడు. సో మిగతా అమౌంట్ అనేది ఇంకా కస్టమర్స్ చేతిలో ఉంది. ఎంతమంది అయితే వచ్చి మనకి కంప్లైంట్ ఇస్తారో దాన్ని బేస్ చేసుకొని నేను కూడా లీగల్కి మేము ముత్తూట్ ఫైనాన్స్ లో 8 లక్షలు లోన్ తీసుకున్నామండి. ఆ లోన్ నిమిత్తం మేము నెల 18,740 రూపాయలు వినోద్ కుమార్ గారికి ఫోన్ పే ద్వారా కట్టేవాళ్ళమండి. అతను అసిస్టెంట్ నరేష్ గారికి కొట్టేవాళ్ళమండి, లేదంటే వినోద్ కుమార్ గారికి 18,740 రూపాయలు కట్టేవాళ్ళమండి. అయితే మాకు ఫోన్లు చేస్తున్నారండి. మా బావగారేమో వైజాగ్ వెళ్తారు, అతనికి ఫోన్లు చేస్తాం. మళ్ళీ మాకు ఇంటికి నోటీసులు అండి. పర్ డే మినిమం మాకు మంత్కి ఒక 3-4 నోటీసులు వచ్చాయండి ఇంటికి. పోస్ట్ మ్యాన్ వీళ్ళందరూ కూడా చాలా ఇదిగా మాట్లాడేవాళ్ళు. అలాగే నెలకి ఒకసారి వైజాగ్ నుంచి అని చెప్పి, ఇక్కడ నుంచి అక్కడి నుంచి అని చెప్పి కార్లు